నేను మాట్లాడినా పిల్లల పేరెంట్స్ తో నేను మాట్లాడినా నేను మీ పిల్లలు వస్తలేరు ఎందుకు ఒకసారి కాలేజ్ పంపించండి రకరకాల ప్రోగ్రామ్ జరుగుతున్నాయంటే అవునా సార్ మా పిల్లలు ఒకరేమో అయ్యో మా పాప అక్కడే ఉంటారు సార్ హాస్టల్లో ఎందుకు వస్తలేదు కాలేజ్కి ఒక సమాధానం ఒక పేరెంట్ ఏమో ఇక్కడే ఉంటాడో వాళ్ళ బాబు ఏదో చేస్తారట అవునా సార్ అని నేను చెప్తాను సార్ చెప్పాను సార్ అమ్మ కూడా దాదాపు 10 సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ పెద్దగా అసలు మీకు తెలుసు ఎస్సీ ఉన్నాయి బీసీ ఉన్నాయి ఎస్టీ హాస్టల్ ఉన్నాయి సార్ ఉమెన్స్ ఉన్నాయి జెంట్స్ ఉన్నాయి సార్ ఇలా దాదాపు ఒక 200 మంది 300 మంది మన పిల్లలు ఉంటారు సార్ అందులోకి వెళ్ళి ఏ 10-20 మంది అవుతారో నాకు చెప్పండి సార్ మీరు వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ హాస్టల్ ఉంటారు సరే బయట నుంచి వచ్చే పిల్లలు ఊరు నుంచి వస్తున్న వారి ఇంత పరిస్థితిలో ఏదో పని చేసుకుంటే అది వేరే విషయం ఇక్కడ ఉండి హాస్టల్లో అడ్మిషన్ తీసుకొని కాళ్ళ పేరుతో స్కాలర్షిప్ తీసుకొని హాస్టల్ రూమ్లో ఉండుకుంటూ వాళ్ళు రానున్న మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు పిల్లలు అనేది మమ్మల్ని అర్థం ఇన్స్టిట్యూట్ మీరు చూసుకోవాలి ప్రతి ఫ్యాకల్టీ అటెండెన్స్ తీసుకుంటున్నారు